మరి ఈరోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలంటే, మరి అదేవిధంగా బీసీ కుల జనగణన జరగాలంటే మరి పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ మరి వాణి వినిపించేటటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అని ఈ యొక్క భారతదేశంలో అందరినీ కూడా ఫిల్టర్ చేసి 47 సంవత్సరాల ఉద్యమ పోరాట యోధుడు మరి బీసీల దళపతి అయినటువంటి టైగర్ ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభకు పంపిస్తే చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు మరియు కుల జనగణన కూడా జరుగుతుంది అనేటటువంటి ప్రగాఢ విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున టైగర్ ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభకు పంపించడం చాలా గర్వించదగ్గ విషయం. జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏదైతే ఆర్ కృష్ణయ్య గారి పోరాటం ఉందో గత 47 సంవత్సరాల నుండి కేంద్రంలో బీసీలకు కావలసినటువంటి బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ కూడా మరి ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభలో గలం విప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ అవకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి అలాగే మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి కూడా అభినందన తెలుపుతూ మరి ఈ రోజే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్గా మరి యువతేజం ఉద్యమ బిడ్డ అయినటువంటి బోన్ దుర్గా నరేష్ గారిని మరి ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. విద్యార్థి దశ నుంచి మరి బోన్ దుర్గా నరేష్ గారు నాయకత్వ లక్షణాలతోటి ఎదుగుతూ మరి ఆర్ కృష్ణయ్య గారి ఆశీస్సులతోటి విజయవాడ అర్బన్ అధ్యక్షులుగా ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టి కృష్ణా జిల్లా అధ్యక్షులుగా మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులుగా మరి ఈ రోజున రాష్ట్ర కన్వీనర్గా మరి బాధ్యతలు తీసుకుంటున్నటువంటి బోన్ దుర్గా నరేష్ గారికి ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరి యొక్క రాజ్యసభకు మరి ఆర్ కృష్ణయ్య గారికి పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి పాలాభిషేక కార్యక్రమం కూడా ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో మరి పెట్టడానికి పెద్దలందరూ కూడా మరి ఈ రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఆ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఆ యొక్క పాలాభిషేకాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనసా వాచ కర్మణ కోరుకుంటూ బీసీల పక్షపాత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఆయన ఆశయ సాధన కోసం 56 బీసీ కార్పొరేషన్లను పెట్టడం జరిగింది. మరి వాళ్ళకి నిధులు కేటాయించడం మర్చారయ్యా మీరు. నిధులను వెంటనే మరి కేటాయించి చేతు వృత్తులు కుల వృత్తులు సంచార జీవులైనటువంటి ఈ బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండాలంటే, ఈ యొక్క కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ షూరిటీ లేని బ్యాంకు రుణాలను సబ్సిడీతో కూడినటువంటి రుణాలు వెంటనే మంజూరు చేయించాలని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. మరి అదేవిధంగా అదే సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు ఈ 2019లో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా బీసీలకు 80% నిర్వర్తించారు. మిగతా 20% కూడా నిర్వర్తించాలని ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు 2019లో అత్యధిక ఓట్ల మెజారిటీతో భారతదేశం గర్వించదగ్గ బిడ్డగా మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారంటే మా బడుగు బలహీన వర్గాలన్నీ కూడా మీకు అండగా ఉండబట్టి మా బడుగు బలహీన వర్గాలకు మీరు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో దానిని మీరు నిర్వర్తిస్తారనేటటువంటి మీ తండ్రి గారి ఆశయాలను మీరు నెరవేరుస్తారనేటటువంటి సంకల్పంతో మిమ్మల్ని మీ వెంట ఈ బీసీ కులాలన్నీ కూడా నడవడం జరిగింది. కాబట్టి మీరు సహృదయంతో బీసీలకు
అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాం. మరి అదే విధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే డిమాండ్ చేసే హక్కు మాకు మాత్రమే ఉంది. మేము మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి మా ముద్దుల ముఖ్యమంత్రిగా మీరు మా కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని మనసా వాచా కర్మణ మేము నమ్ముతున్నాం. మరి అదే విధంగా రానున్న రోజుల్లో ఎవరైతే మీరు మా ఆశయ సాధన రథ సారథిని రాజ్యసభకు పంపిస్తున్నారో ఆయన ప్రమాణ స్వీకారం రోజున మరి మీ యొక్క చిత్రపటానికి పాలకుల్లో పాలాభిషేకం చేయడానికి కూడా మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.